ఎవరో ఎవరినో చంపి వాళ్ళు చస్తే వాస్తవంగా వెంకటరామరెడ్డిని అదేవిధంగా రామకృష్ణారెడ్డిని వాళ్ళని ముద్దాయిలు చేయటం అనేది ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ఒక బ్రహ్మారెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్ వీళ్ళు కావాలని రెడ్డి బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కానీ ఎక్కడ కూడా పిన్నెల్లి సోదరులకి ఈ కేసుకి సంబంధం లేదు అన్న సంగతి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళు తప్పితే, ఈ నాయకులు తప్పితే, అయ్యో పాపం ఆయన్ని అలా చేయటం దుర్మార్గం, ఆయన ఏర్పాటు చేసిన వరగపుడిసెలను ఇప్పటికీ కంటిన్యూటీ చేయలేకపోతున్న ఇదే బ్రహ్మారెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించి అడిగొప్పల్లో మొన్న 2 మర్డర్లు జరిగినాయి. అది కూడా ఉంటే వీళ్ళ మీదనే చెప్పేవాళ్ళు, ఆ కేసు కూడా వీళ్ళకే ఆస్వాదించేవాళ్ళు. ఇదే ఈ దుర్మార్గం. ఆ 2 హత్యలు జరగటానికి, మళ్ళా 2 హత్యలు జరగటానికి కారణమే బ్రహ్మారెడ్డి. ఆయన సమర్థుడైతే ఆయన అన్ని విధాల వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కొట్టుకోకుండా మాట్లాడాల్సింది బ్రహ్మారెడ్డి. లోకేష్ గారు ఇవన్నీ కూడా తీసేసి ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, మీరు ఒక్కసారి ఎమ్మెల్యే, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే. ప్రజలందరూ ఆయన్ని ఎలాంటి ఆయన మనసు, ఆ మంచితనం, దానివల్లనే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అది మీరు మర్చిపోతున్నారు. ఇంకొకటి కూడా చెప్పాలి, మాచర్ల ప్రజలే కాదు, ఇవాళ పల్నాడు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం, దాన్ని అమలు పరుస్తున్న కొందరు పోలీసు వ్యవస్థ, ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక్క పెన్షన్ ఇవ్వడం చేతగాలేదు కానీ, ఒక్క పథకం సరిగ్గా అమలుపరచడం చేతగాలేదు కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధానంలో మటుకి చాలా సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్పుకోవటం, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మరి జైల్లో చూస్తేనండి, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు కదండి. ఒక ప్రజా సేవకుడు, ప్రజాప్రతినిధి, ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఆ మనిషికి కనీస వసతులు కూడా లేకుండా, ఆయనకి షుగరు ఇవన్నీ ఉన్నా కూడా కనీసం కూడా సాటి మనిషికి ఇచ్చే ఆ లాంఛనాలు కూడా జరిగే పరిస్థితి లేదు.